మార్నింగ్ ఈరోజైతే 5:30కి లేచాను. యాక్చువల్‌గా 5కే లేద్దాం అనుకున్నా. నైట్ బాగా వర్షం పడినట్టుంది. మెలుకువ రాలేదు చల్లగా ఉండేసరికి. ఇక్కడైతే హాట్ వాటర్ పెట్టుకున్నా. ఇంకా మిల్ మేకర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. అవి బాగా కడగాలి. పక్కన పెట్టేసుకుంటాను సాల్ట్ వేసి కడిగాక. ఇంకా తాలింపు అయితే చట్నీ కోసం వేసి ముందే పెట్టుకుంటాను. అది చల్లారాక తాలింపు పెడతాను. ఇక్కడ నైటే గిన్నెలు అవన్నీ కడిగే అలవాటు బాగా ఉందండి నాకు. ఎందుకంటే మానలేకపోతున్నాను. నెక్స్ట్ డే హాలిడే ఉన్నా లేకపోతే ఏదైనా వెకేషన్కి వెళ్ళాలి, వంట పని లేదు, రేపు తోముకోవచ్చు కదా, అలా కాదు, నైటే తోమి పడుకోవాలి. అదొక అలవాటు అయిపోయింది. మానుకోలేకపోతున్నా. కాలు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నొప్పిగా. అయినా కూడా కడిగేసి పడుకుంటే, ఎందుకంటే మార్నింగ్ లేవగానే కొంచెం నీట్గా కిచెన్ కనపడితే బాగా అనిపిస్తుంది. ఇక్కడ కౌంటర్లో చాలా ప్లేస్ ఉందనేసి నేను షెల్ఫ్ ఏదన్నా వాడదాం అనుకుంటున్నా. కానీ కొనట్లేదు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఏదైనా కొనేటప్పుడు 1-2 టైమ్స్ ఆలోచిస్తాను. అది అవసరమైతేనే కొంటాను. ఎందుకంటే రెంట్ ఇల్లు కదా, అన్నీ అనవసరమైనవి కొనడం ఎందుకనేసి. ఇంకేం లేదు. ఇంకా లైట్గా అయితే ఇంకా వర్షం పడుతుంది కొంచెం కొంచెం. ఇంకా పల్లీలు అయితే ఫ్రై అయినవి లేవు, అయిపోయినవి. అందుకని మళ్ళీ ఫ్రై చేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడైనా ముందే ఫ్రై చేసి పెట్టుకుంటాను. ఈరోజైతే ఫ్రై చేస్తున్నా. అవి మళ్ళీ పక్కన పెట్టేస్తే ఒక వారం 10 రోజులకి ఉంటాయి. ఇక్కడ పుట్నాల పప్పు అయితే కొంచెం కడిగేసి పల్లీలు పుట్నాలు కలిపే చట్నీ చేస్తాను ఎప్పుడైనా కూడా. మీరు కూడా అలాగే చేస్తారా చెప్పండి. ఇంకా మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నా. నా ఛానల్ నచ్చితే మీకు ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలని అనుకుంటున్నాను నా వీడియోస్లో. మీ సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతాను నేను. ఇంకా నేను ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవాలి. నా వీడియోస్లో క్లారిటీ తెచ్చుకోవాలి. నేను ఇంకా ఎలా మాట్లాడాలి అది కూడా చూస్తాను, నేర్చుకోవాలి. కర్రీ అయితే అయింది. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే స్నాక్స్ పెట్టాలనుకుంటున్నా. బాయ్.